అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి, నెల్లూరు జిల్లా. ప్రొప్రైటర్ అబిద్ ఖాన్. సెల్ నెంబర్ 9849640350. ముఖ్య గమనిక, సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సంక్షేమ గురుకుల పాఠశాలలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ నెల 7వ తేదీన పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ ఘటనపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో వంటగదిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. విద్యార్థి వివేక్ మృతి చాలా బాధాకరమని, విద్యార్థి మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపి కలెక్టర్ను ఆదేశించడం జరిగిందన్నారు. ఎంక్వైరీ ఆఫీసర్గా ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయభాస్కర్ను నియమిస్తామని కలెక్టర్ చెప్పారు వెల్లడించారు. విద్యార్థి మృతిపై హుస్నాబాద్ ఏసీపీ ఇచ్చే రిపోర్ట్, పోస్టుమార్టం రిపోర్ట్, ఎంక్వైరీ ఆఫీసర్ విజయభాస్కర్ ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. 12 మంది సహచర విద్యార్థులు, ఉపాధ్యాయుణ్ణి కూడా విచారణ చేశామన్నారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరి మన ఇళ్ళగూడ గడ్డ పిల్లగడ్డ ఎస్సీ ఎస్టీ పాఠశాలలో మరి వివేక్ మరణం చాలా బాధాకరం, చాలా కలిసివేసింది. చిన్నారి పసిబాలు 8వ తరగతి విద్యార్థి మరి చనిపోవడం మనందరికీ కూడా చాలా బాధనే కలిగించింది. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద మరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం మరి కలెక్టర్ గారిని మరి సిపి గారిని ఆదేశించడం జరిగింది. మరి ఎంక్వైరీ ఆఫీసర్గా మరి ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయభాస్కర్ గారిని కలెక్టర్ గారు ఈరోజే ఆదేశిస్తామని చెప్పడం జరిగింది. మరి పూర్తి స్థాయి నివేదిక తెప్పించి మరి దోషులు ఎంతటి వారైనా మరి కఠినంగా శిక్షించబడతారు. మరి అన్న ఉపాధ్యాయుల ప్రమేయం ఉందా, మరి ప్రిన్సిపల్ ప్రమేయం ఉందా అనే కోణంలో మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఏసీపీ సదానందం గారు మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీనిపై పోలీసు శాఖ తరఫున వారపు రిపోర్ట్ ఇస్తారు. మరి జిల్లా కలెక్టరు నియమించినటువంటి మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయభాస్కర్ గారు కూడా ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మరి పోస్టుమార్టం రిపోర్ట్ కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. అది వచ్చిన తర్వాత కూడా మరి 3 రిపోర్టు క్లారిఫై చేసుకొని మరి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా మరి శిక్షించబడతారు. మరి ఉపాధ్యాయ ప్రమేయం ఉన్న, ప్రిన్సిపల్ ప్రమేయం ఉన్న వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఎట్లా చనిపోయిన కోణంలోనే దర్యాప్తు జరుగుతుంది. నేను కూడా చాలామంది పిల్లలు 12 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు విచారించిన మరి అక్కడ హరీష్ అనే కొట్టి ఉపాధ్యాయుడు మరి మిగతా వాళ్ళని కూడా విచారణ జరిపించినాం. మరి ప్రాథమికంగా అది ఎట్లా జరిగింది అనేది కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నాం కనుక తప్పకుండా దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేయించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాత్రి కూడా మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడినాం. తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అటూ లక్ష్మణ్తో కూడా మాట్లాడినాం. తప్పకుండా వాళ్ళు కూడా ఏదేమైనా మీరు పోయిరండి, విషయాలు తెలుసుకురండి, తప్పకుండా దర్యాప్తు జరిపించి దోషులు ఎవరైనా ఉంటే ఎట్లా జరిగిందో తెలుసుకొని తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మన వాళ్ళకు వివేక్ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. దోష చికిత్స వరకు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ వరకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆర్టీఓ గారు కానీ మన ఏసీపీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈడీఎస్సీ కమిషన్ అందరూ కూడా
మా యొక్క చారి గారు మా యొక్క గ్రూప్లకు సంబంధించినటువంటి మన ఆఫీసరు వారు కూడా ఆర్సీఓ గారు తప్పకుండా ఇంకా ప్రత్యేక శ్రద్ధ వహించి మరి దోషులను మరి వాళ్ళు దొరికే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాం.